పోలీస్ శాఖకే, ముఖ్యంగా మా పొద్దుటూరు పోలీస్ శాఖకు, మా ప్రొద్దుటూరులో ఉండే అక్క చెల్లెమ్మలు అందరి వైపు నుంచి మనస్ఫూర్తిగా, ఎంత మనస్ఫూర్తిగా అంటే అంత మనస్ఫూర్తిగా అక్క చెల్లెమ్మలు అందరూ కలిసి ఈ పొద్దుటూరులో ఉండే పోలీస్ శాఖకు, ఎస్పీ గారికి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తాను. ప్రొద్దుటూరులో ఉండే పోలీసు వాళ్ళు, జిల్లాలో ఉండే పోలీసు వాళ్ళు మంచి నిర్ణయం తీసుకొని పోలీస్ శాఖ అనేది ఇట్టుంటుంది, పోలీస్ సీరియస్గా తీసుకుంటే ఎట్టుంటుందనేది పొద్దుటూరు పోలీసు వాళ్ళు చూపిస్తున్నారు. సంతోషమే. ఇప్పుడు వన్ టౌన్లో కూడా మేము చూసినాం, ఇదే మా వాళ్ళు చెప్తున్నారు, వారు నిష్పక్షపాతంగా ఉందన్నా వన్ టౌన్లో. 2 టౌన్ 3 టౌన్ కూడా అట్లే ఉండొచ్చేమో బహుశా, నాకు తెలియదు. వన్ టౌన్ అయితే చెప్పినారు వచ్చి, నాకైతే అబ్బా నిష్పక్షపాతంగా ఉంది వన్ టౌన్లో. ఇప్పుడు ధర్మం 4 పాదాల మీద నడుస్తుంది పోలీస్ స్టేషన్లో వన్ టౌన్లో. సరైన మొగుడు వచ్చినాడు, బాగుంది. ఇప్పుడు తెలుగుదేశం లేదు, జనసేన లేదు, వైసీపీ లేదు, పోలీసు ఉంది. ఆడ పోలీసు పనిచేస్తుంది. రౌడీ షీటర్లైనా, మటకాలైనా, ఇంకోరైనా అందరినీ పిలిపిస్తున్నారు, అందరికీ కౌన్సిలింగ్ ఇస్తున్నారు, కరెక్ట్గా ఉండని చెప్తున్నారు, అందరి మీద చర్యలు గట్టిగా ఉంటాయని చెప్పి నిష్పక్షపాతంగా చేస్తున్నారని చెప్తున్నారు. సంతోషం. మేము ప్రతిపక్షంలో ఉన్నా కానీ ఇప్పుడు పోలీసులను గౌరవిస్తున్నాం. గౌరవనీయులు డిఎస్పీ భావన మేడం గారు నేతృత్వంలో, జిల్లా ఎస్పీ గారి నేతృత్వంలో, ప్రకాష్ బాబు ఏఎస్పీ గారి నేతృత్వంలో మా పొద్దుటూరు పోలీసులంతా కరెక్ట్గా పనిచేస్తున్నారు. వన్ టౌన్ సిఐ కూడా బాగా మంచివాడు వచ్చిన అంటే యువకుడు శ్రీరామ్ అని, నేను కూడా చూడాలనిపించాను నాకు కూడా ఈ మధ్య చెప్పిన తర్వాత. ఈ సందర్భంలో, ఈ కాలంలో అంత నిక్కచ్చిగా ఉద్యోగం చేసే పోలీసులు ఎట్టుంటారో చూడాలని నాకు కూడా మోజు కలిగింది. ఇట్లనే ఉండాలా పోలీసు వాళ్ళు. ఇట్లనే ఉంటే 3 దినాలకు దావకొచ్చారు పొద్దుటూళ్ళు అందరూ.